దేశంలో బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతోందని బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పాత గాజువాక కూడలిలో సీనియర్ కార్యకర్త బాటా శ్రీనివాస్ చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరింపజేసి అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మిఠాయిలు పంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కేనార్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచనా విధానాలతో పార్టీని ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు పార్టీకి ఎనలేని ఆదరణ లభిస్తోందన్నారు. అన్ని వార్డుల్లోనూ జెండాలను ఏర్పాటు చేసి అక్కడే క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అంటించామని, దానిని మొబైల్లో స్కాన్ చేస్తే ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, సద్వినియోగం తదితర వివరాలన్నీ తెలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సోంబాబు, ఎల్లాజీరావు, రంగనాయకులు, కృష్ణంరాజు, అనిత, వరలక్ష్మి, పేర్ల అప్పారావు, భువనేశ్వరి, పేర్ల సత్యారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ స్థాపక దినోత్సవం సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు మరియు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పాత గాజువాక జంక్షన్లో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం తరపు నుంచి ఆ పార్టీ జెండా ఎగరవేసి అందరికీ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఎగరవేసి దీనికి ముఖ్య అతిథులుగా మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు శ్రీ బాటా శ్రీనివాసులు గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీ ఇదే రోజున మరి స్థాపించబడింది. 47వ స్థాపక దినోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలను కూడా జెండా ఎగరవేసి మరి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాస్త్రోపేతమైన నిర్ణయాలను వికసిత భారత్ 2047 లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలకి కార్యకర్తలకి తెలియజేసే విధంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఇదే రోజు 1980లో భారతీయ జనతా పార్టీగా నామకరణం చేసి ఆయన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. మాకు భారతీయ జనతా పార్టీకి మూలం 1951లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈ యొక్క పార్టీని జనసంఘ్ పార్టీగా ఏర్పాటు చేశారు. తర్వాత జనతా పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీగా ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది మా భారతీయ జనతా పార్టీయే. మా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా దేశం కోసం, ధర్మం కోసం నీతి నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు మేమంతా. మరి వికసిత్ భారత్ కి 2047కి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి 20 వార్డుల్లోనూ కూడా మొత్తం ఇదివరకే 22 జెండాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు కొత్తగా 10 జెండాలను పోల్స్ని కూడా ఏర్పాటు చేసి ఆవిష్కరించడం జరుగుతుంది. చూడొచ్చు, పోల్కి మధ్యలో క్యూఆర్ కోడ్కి సంబంధించి ఒక ప్లేట్ అమర్చాము. ఆ క్యూఆర్ కోడ్లో స్కాన్ చేస్తే ఆ వార్డులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే పూర్తి వివరాలు వస్తాయి. అదేవిధంగా పైన మా సింబల్ అనేటువంటి కమలం గుర్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా గాజువాకలో మొత్తం 32 చోట్ల ఈ రోజు రేపు 32 చోట్ల ఇలాంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జనతా పార్టీ ఆవిర్భావం ప్రజల చేత ప్రజల కొరకు నిర్మింపబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది మరి
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రతి వాడవాడల ఈ జెండా పండుగను చేసుకోవడం మరి ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ పండిత్ గారు, అలాగే ఎల్కే అద్వానీ గారు, అలాగే వాజ్పేయి గారు, ఈనాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీరి ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ పండుగను వాడవాడలో జరుపుకుంటున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా అధ్యక్షులైనటువంటి పరశురామరాజు గారు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈ పండుగను జరుపుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా మరి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం గాజువాకలో వేళ వేడుకగా జరుపుకోవడం, దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మీడియా ప్యానలిస్టు గౌరవనీయులు కనవరెడ్డి నరసింహరావు గారు, మరి అదే విధంగా ఈ యొక్క ప్రాంతం మొదటి నుండి కూడా సీనియర్ నాయకులు బాటా శ్రీనివాసరావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణరాజు గారు, వివిధ ఈ యొక్క మండల యొక్క అధ్యక్షులు రంగనాయకులు గారు, మరి అదే విధంగా వివిధ వార్డు మండల అధ్యక్షులు, మరి సీనియర్ నాయకులు కొండ ఎల్ఐజీ గారు, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సమాజులు తెలియపరుస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకంగా వచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని దించడం జరిగింది. తర్వాత అనివార్య కారణాల వల్ల 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ అవలంబించిన తర్వాత కేవలం 2 ఎంపీలతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం నేడు దేశంలో అత్యధిక ఎక్కువ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీగా రూపకల్పన చేసిందంటే నాడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారు త్యాగప్రలం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో గాజువాక ప్రాంతంలో ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డుల్లో కూడా జెండా ఆవిష్కరణ జరిగింది. మరి అదే విధంగా సేవా కార్యక్రమంలో భాగంగా బడుగు బలహీన వర్గాలకు కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా చీరలు కూడా పంపిణీ కూడా చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా రోగులకు రుట్లు పంపిణీ, వివిధ కార్యక్రమాలన్నీ కూడా సేవా కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ విధంగా జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.